ఈరోజు మనందరికీ దేవుడు తెలియపరుస్తున్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూస్తారా, చదువుతారా? మనము నమ్మదగని వారమైనను, దేవుని స్తోత్రం. ఎవరు అంట మనము? అన్ని విషయాల్లో మనం నమ్మదగిన వారము కాదు కానీ చదవండి, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనం నమ్మకత్వాన్ని కోల్పోయి మరలా నమ్మకత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తానేమో కానీ ఆయన మాత్రము నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి అసలైన మాట. ఏంటంట? మనము నమ్మదగిన వారము కాము కానీ మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తన నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోడు. ఆయన ఏదైతే మాట ఇస్తాడో మాట కోసం ప్రాణమైన కూడా తీసుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసం అండి? ఆయన ఇచ్చిన మాట కోసము సమస్తాన్ని నష్టపరచుకోవడానికి కూడా ఇష్టపడతాడు. అందుకే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించను గనక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని ప్రవచనం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడే ఈ ప్రవచనం రాయించాడు. ఇదిగో నేను కన్య మరియ గర్భాన పుట్టబోతున్నాను, నా ప్రజల పాపాలు కడిగి వేయడానికి, వారి దోషముల కొరకై, వారి పాపముల కొరకై నా శరీరాన్ని నలగొట్టుకొని ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేవడానికి నేను వస్తున్నా అని చెప్పేసి చెప్పాడు. ఆయన అన్న మాట చొప్పున ఎవరి గర్భాన పుట్టాడండి? కన్య మరియ గర్భాన పుట్టి నరులలో ఒక నరుడిగా జీవించి మన దోషముల కొరకై, మన పాపముల కొరకై సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన ఇచ్చిన మాటలో ఆది కాండము కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల చరిత్రలో 1126 అధ్యాయాల విధానములో ఏ ఒక్క చోట కూడా ఆయన మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1189 అధ్యాయాలండి. 1189 అధ్యాయాలంటే ఎన్ని వచనాలు తెలుసా? కొన్ని వేల వచనాలు ఉన్నాయి. అంటే కొన్ని లక్షల మాటలు ఇందులో ఉన్నాయి. ప్రతి మాట ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మాట నెరవేర్చాడు, నెరవేరుస్తున్నాడు, నెరవేరుస్తాడు. అంటే ఆయన మాట ఎప్పుడు తప్పుడు అంత నమ్మకమైన దేవుడు. ఇదిగో ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు. ఆయన ఈరోజు నీతో ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి ఆ దీవెనలు ఏదైతే చదువుకున్నామో, నీవు పట్టణంలో దీవించబడదువు. ఒకవేళ పొలం పని చేసే వ్యక్తి అయితే ఈ సంవత్సరం నువ్వు పొలం వేస్తే ఆ పొలంలో నీవు దీవించబడతావు. నీ తుక్కిటి ఎద్దు, ఒకవేళ నువ్వు ఎద్దులు కొనుక్కుంటే ఆ ఎద్దులు కూడా దీవించబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పశువులు దీవించబడతాయి, నీ గొర్రెలు దీవించబడతాయి, నీ మేకలు దీవించబడతాయి, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుందని ప్రభు ఈరోజు నీకు ప్రామిస్ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడు? దేవుడు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడా లేదా? ఇంకా అంటాడు, నేను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచను. దేవుని స్తోత్రం. ఎలా ఉంచుతాడంటండి? తోకలా కాదు, తలగా ఉంచుతాడు. నిన్ను నిందించిన వారి ముందే, నిన్ను అవమానపరిచిన వారి ముందే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, త్వరలో తీరిపోవునులే. నవ్విన వారే దిక్కుపడే దినమొచ్చేనులే, నీ స్థితి చూసి నవ్విన వారే దిక్కుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఇదే ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం. ఎంతమంది ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారో, ఎంతమంది ఈ వాగ్దాన్ని అందబుచ్చుకొని, ప్రభువా ఈ రోజు నాతో సుట్టిగా మాట్లాడావు, ఈ వాగ్దానం నాకు కావాలి, నన్ను హేళన చేసిన వారి ముందు నేను తలెత్తుకొని జరగాలి, ఈ వాగ్దానాన్ని నా జీవితం నెరవేర్చబడాలి ప్రభువా అని
ఎంతమంది అయితే ఆశతో ఉన్నారో ఆశ గల ప్రాణాలు దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇక నుంచి మేము నమ్మకంగా ఉంటామండి, నిర్దోష మార్గంలో మేము నడుస్తామండి. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మేము దేవుని విడిచిపెట్టము. దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తాము. దేవుని పనిలో మేము కూడా పాలి భాగస్థులం అవుతామన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మన చేతులన్నీ దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది అయితే చేతులు ఎత్తారు, ఎంతమంది అయితే ఇచ్చిన మాట చొప్పున ఆయన సన్నిధిలో ఆయన దృష్టిలో నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు, వారి మీదకు దేవుడు దీవెనల వర్షం కుమ్మరించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. నాతో పాటు కలిసి ఈ మాటలు చెప్పండి.